ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనన్న సంగతులను మనము ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మా జీవితాలలో మరి యొక్క రోజును మీరు పొడిగించి నీ వాక్య ధ్యానము ద్వారా ప్రభువా ఈ రోజును మేము ప్రారంభించుకోవడానికి మీరు మాకు మేలు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ మాటల కొరకు ఆశపడుతున్నాం. మాతో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ ప్రసాదించమని మీరిచ్చిన ఈ నూతనమైన వాత్సల్యతను కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ ప్రయత్నమైనా ఏ ఆలోచన అయినా సఫలమవ్వాలి అని మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. ఇప్పుడు పిల్లల 10th క్లాస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఎన్నో ఆలోచనలు. చదువులే పూర్తయిపోయాయి. ఉద్యోగం కొరకు ఎన్నో ప్రయత్నాలు. ఉద్యోగం కూడా వచ్చింది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఎన్నో తాపత్రయాలు. ఇలాగా ఒక కుటుంబ వ్యవస్థలో చదువులు మొదలుకొని ఉద్యోగాల వరకు, ఉద్యోగాలు మొదలుకొని కుటుంబ వ్యవస్థ వరకు ప్రతి విషయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిర్ణయాలు, ఎన్నో పోరాటాలు, ఎంతో ప్రయాస. మరి వీటన్నిటిల్లో ప్రతి ఒక్కరూ ఆశపడేది ఒక్కటే, నా ప్రయత్నం సఫలమవ్వాలి, నా ఉద్దేశములు నెరవేర్చబడాలి. అవునా కాదా? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు కూడా ఇదే కోరుకుంటున్నావు కదూ? మరి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, తపన, తాపత్రయము నెరవేర్చబడాలి అంటే దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ ఉద్దేశములను సఫలము చేయును. ఆమెన్. అవును, భక్తులైతే వారి ప్రతి ఆలోచనలో, వారి ప్రతి నిర్ణయములో దేవుని అధికారమునకు వారి తలంపులను, వారి ఉద్దేశాలను అప్పగించుకుంటారు. తప్పకుండా వారికి జయము కలుగుతుంది. ఉదాహరణకు, అపోస్తలుడైన పౌలు గారిని ఇటలీ తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయమైంది. అనగా రోముకు తీసుకొని వెళ్ళి అక్కడ అతనికి తీర్పు తీర్చి శిక్ష వేయాలి. ఆ ప్రయాణం వారు ప్రారంభించిన కొంతకాలానికే వారికి విపరీతమైన గాలి తుఫాను ఎదురయ్యి చాలా ప్రాణాపాయ పరిస్థితి దాపురించింది. అప్పుడు దేవుడు పౌలు గారికి ప్రత్యక్షమై అన్నాడు, నీవు చావవు, నువ్వు బ్రతుకుతావు, నేను నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాను. వెంటనే పౌలు గారు తన భయమంతటిని, తన ఆందోళన అంతటిని, తన ఆలోచనలన్నిటినీ, ముందున్నటువంటి ప్రయాణం అంతటినీ కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవడమే కాదు, తనతో పాటు ఉన్నటువంటి తోటి ఖైదీలందరినీ కూడా దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు కనుక దేవుడు నాకు తప్పకుండా జయం అనుగ్రహిస్తాడు, మనము బ్రతుకుతాము అని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. చివరికి వారు మెలితే అనే ఒక ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడ సువార్త ప్రకటింపబడింది. అనేక ఆత్మలు యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచి రక్షణ పొందాయి. తర్వాత ఇటలీకి చేర్చబడ్డాడు. అక్కడ అనేక మంది ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని అధికారికంగా ఒప్పించాడు. సంఘాన్ని కట్టాడు. దేవుని యొక్క అధికారానికి ఎప్పుడైతే పౌలు గారు తన ప్రయాణాన్ని, తన ముందున్నటువంటి భవిష్యత్తును ఒప్పుకున్నాడో అప్పుడు ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి. చూసారా? కానీ అందరి యొక్క ఆలోచన, చచ్చిపోతాం, ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇది అసలు అవకాశమే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నా అధికారానికి ఒప్పుకుంటే సాధ్యము చేస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు కదా. మరి ఒకవేళ ఈరోజు నీ ముందున్నవారు, నీతో ఉన్నవారు, నీకు నువ్వే, నీ హృదయమే ఒకవేళ ఇది అసాధ్యం, ఇది జరగదు,
ఇది వల్ల కాదు అని అంటున్నారా? అయినా చింతించకు. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారానికి నీ ఒప్పుకో. తప్పకుండా నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఎలయనగా ఎవరి విశ్వాసానికి తగినట్టు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. అందుకే విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చువారు తనను ఏదైతే అడుగుతున్నారో అది వారికి యేసయ్య దయచేయగలడని నమ్మాలి. మరి ఈ రోజును ప్రారంభిస్తున్న నా ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్యను నమ్ముతున్నావా? యేసయ్యలో విశ్వాసం ఉంచావా? విశ్వాసముంచి నమ్ముతున్నావు కానీ ఇంకా నీ ఉద్దేశములు ఆయన అధికారమును ఒప్పుకోలేదా? అయితే ఈరోజే ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన నీ ఉద్దేశములను సఫలము చేస్తాడు. నీవు సంతోషిస్తావు, నీ పిల్లలు సంతోషిస్తారు, నీవు సమృద్ధితో లోకంలో జీవించగలుగుతావు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని బలపరుస్తున్న మా గొప్ప దేవా, అవును తండ్రి, మా ప్రయాసలు మీ అధికారానికే ఒప్పుకున్నప్పుడు మా ఉద్దేశములు సఫలము చేస్తున్న దేవుడవు గనుక ఈ వాక్యం విని ఇప్పుడు ఎంతమంది విధేయులై వారి ఆలోచనలు, వారి పనుల భారము నీ అధికారానికి నీ మీద వేస్తూ ఉన్నారో వారందరికీ వారి ఉద్దేశములు సఫలమైన గొప్ప సంతోషము మీరు కలుగ చేయండి. గొప్ప సాక్ష్యము వినబడడానికి మీరే కార్యము చేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ వాక్య సందేశం అనేకులకు దీవెనకరంగా మీరు నిలబెడుతున్న దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ నీకే అని ఒప్పుకుంటూ యేసయ్య నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్యము ద్వారా మా హృదయాలు నింపుకొని ఈ రోజును ప్రారంభిస్తూ మీ అధికారానికి ఒప్పుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప, ఆయన సన్నిధి ఈ రోజంతా మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బీ విత్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.